అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నారు మనపల్లి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మనం నెల్లూరు జిల్లా కావలి మండలం తాళ్ళపాలెం గ్రామంలో ఉన్నాం. సో, అన్న పేరు భాష. సో, ఇక్కడ కోళ్ల ఫాము రన్ చేస్తూనే బ్రాయిలర్ కోళ్ల ఫాము. అలాగే చికెన్ కొట్టు కూడా పెట్టి చికెన్ కూడా సేల్ చేస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు ఆదివారం వచ్చి ఇక్కడ చికెన్ తీసుకెళ్ళడం ఆ విధంగా చేస్తున్నారు. అండ్ చికెన్ కూడా చాలా తక్కువ రేటుకి మనకి టౌన్‌లో షాప్స్‌తో కంపేర్ చేసినట్లయితే అన్న దగ్గర చాలా నీట్‌గా చేసిస్తారు. అలాగే చాలా తక్కువ రేటుకి కంపేర్డ్ టు టౌన్‌లో ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ షాప్స్ కంటే కూడా తక్కువ రేట్స్‌కైతే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బల్క్‌గా చికెన్ తీసుకున్నట్లయితే ఏదైనా ఫంక్షన్స్ ఉండి, ఆ ఫంక్షన్స్‌కి చికెన్ తీసుకున్నప్పుడు ఇంకా పేపర్ రేట్ కంటే కూడా ఒక ₹50 ఆ విధంగా తగ్గించి ఈ విధంగా ఇస్తూ ఉన్నాడు. చుట్టుపక్కల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా వచ్చి ఇక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు మనం ముఖ్యంగా ఈ బ్రాయిలర్ కోళ్ల ఫామ్ అసలు ఏ విధంగా స్టార్ట్ చేశారు? దీంట్లో ఉన్నటువంటి ఆహ్, నష్టాలు కానీ, అలాగే దీంట్లో ఉన్నటువంటి కష్టాలు కానీ, అలాగే షెడ్ కన్‌స్ట్రక్షన్ ఎంత పొడవు, ఎంత వెడల్పు, ఎంత హైట్‌తో కన్‌స్ట్రక్ట్ చేశారు? అలాగే ఈ బాయిలర్ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉన్నారు? ఎన్ని రోజులు పెంచితే అవి ఫైనల్‌గా మనం తినేదానికి చికెన్‌కి రెడీ అవుతాయి? అలాగే దాంట్లో వచ్చేటువంటి వ్యాధులు కానీ, ఇలాంటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అయినా హాయ్. భాష. ఈ కోళ్ల ఫార్మ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపుగా 2018లో స్టార్ట్ చేశాను. అదే నవంబరు. టిల్ నౌ రన్నింగ్ అవుతా ఉంది. ఈ షెడ్ కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇప్పుడు ఇదొక షెడ్. దీంట్లో టోటల్ 5 పార్ట్స్ చేశారు. అలాగే మధ్యలో మీరుండేదానికి ఒక రూమ్స్ లాగా కట్టుకున్నారు. తర్వాత దాని ముందు మరలా ఒక చిన్న రూమ్ లాగా వేసుకున్నారు. ఈ టోటల్ ఈ కన్‌స్ట్రక్షన్‌కి ఎంత అయింది? ఇది ఎంత పొడవు పెట్టారు? ఎంత వెడల్పు పెట్టారు? ఎంత హైట్ పెట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్ వరకు అయితే 105 అడుగుల పొడవు, 24 వెడల్పు. ఒక్కొక్క కానాన్ని 21 అడుగు లెక్కన 5 రూములుగా షిఫ్ట్ చేసాము. తర్వాత వచ్చి షెడ్ వర్క్ కాస్ట్ అయితే దాదాపు 5 lakhs దాకా ఖర్చయింది. ఒక షెడ్ వరకే. షెడ్ వరకు. మీరు ఉండే రూమ్‌లో తర్వాత ముందుండేదే కాకుండా రూముల వరకైతే ఒక రూమ్ ఆ ఇంటి వరకైతే 1.5 లక్ష అయింది అప్పట్లో. అంటే 6 years అయింది కదా! 1.5 లక్ష ఖర్చయింది. బయట దానికొచ్చి ఒక 50,000 ఖర్చయింది. ఇప్పుడు మొన్న సెపరేట్ కట్టిన రూమ్‌కైతే ఒక 60,000 దాకా ఖర్చయింది. అది చికెన్ కొట్టేదానికి చికెన్ షాప్‌కి. ఇప్పుడు దీని హైట్ ఎంత పెట్టారు? మధ్యలో ఎంత హైట్ పెట్టారు? సైడ్స్ పిల్లర్స్ ఎంత? 10.5 హైట్ వచ్చి అంటే 10.5 అడుగు ఎత్తు. 10.5 అడుగు మధ్యలో సెంటర్‌లో. సైడ్ వచ్చి 9 అయితే మనకి నికరం 7 వస్తది. 7.5 వస్తది. ఇదొచ్చి 5.5 అట్టొస్తది సైడ్ లాస్ట్. ఇప్పుడు దీన్ని 5 పార్ట్స్‌గా డివైడ్ చేశారు కదా! ఒక్కొక్క భాగంలో ఎన్ని పిల్లలు పెంచొచ్చు? అంటే మొత్తం 105/5 అంటే ఒక్కో దాంట్లో 500 పెంచుకోవచ్చు. ఒక్కో దాంట్లో. మనం స్టార్టింగ్ పిల్లలేసినప్పటి నుంచి మొత్తం ఎదిగిన దాకా ఒక్కో దాంట్లో 500 పిల్లల దాకా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ పిల్లలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? పిల్లలొచ్చి ఒక్కోసారి ఒక్కో దగ్గర నుంచి వస్తాయి. అంటే చిత్తూరని, మోస్ట్‌లీ చిత్తూరు, బెంగుళూరు అంటే హుసూరని బెంగుళూరు కింద అదే. లేదా హైదరాబాదు. వన్ కాప్ చిక్స్ అని వస్తాయి మనకి. ఇక్కడ మనకి కావాలో ఎవరన్నా మీడియేటర్ ద్వారా తీసుకొచ్చుకుంటారా? లేకుంటే మీరు డైరెక్ట్ కాల్ చేస్తే తీసుకొస్తారా? డైరెక్ట్‌గానే. ఫస్ట్‌లో స్టార్టింగు మీడియేటర్ ద్వారా. కానీ దాంట్లో కూడా చిక్స్ కూడా వేరియేషన్ ఉంటది. మొన్న ఈ మధ్య ఏందంటే ఈ బ్యాచ్ వరకి మీడియేటర్ ద్వారా తెచ్చుకున్నాం. బయట కొంచెం చిక్కకపోతే. బాగా డ్యామేజ్ అయినాయి పిల్లలు. మనం సొంతంగా తెచ్చుకుంటే డ్యామేజ్ కావట్లేదు. రూపాయి తక్కువకొస్తది. ఏమైనా గానీ మీడియేటర్ ద్వారా కాకుండా ఓన్‌గా మన అంతట మనమే తెలుసుకొని తెచ్చుకుంటే కొంచెం బెనిఫిట్‌గా ఉంటది. మీడియేటర్ కన్నా మనకి. వాళ్ళ కాంటాక్ట్స్ ఎలా వస్తాయి మీకు? ఒకవేళ తెచ్చుకోవాలంటే ఏ విధంగా ట్రై చేశారు స్టార్టింగ్? నాకు వేరే అబ్బాయి ఇప్పుడు జీపీలో మన్సూర్ అని. అతను పట్టాడు. ఎక్కడి నుంచి పట్టాడు. అట్లా. ఎన్ని రోజుల పిల్ల తీసుకొచ్చుకున్నారు మీరు? వన్ డే. గుడ్లో నుంచి పొదిగిన పిల్ల 1 day పిల్ల. అంతే. ఇంకా గుడ్డు పొక్కులు కూడా ఉంటాయి. మనం అట్ట బాక్స్‌లో వస్తాయి కదా! అట్ట బాక్స్‌లో నుంచి మనకి ఆ పిల్లలు అట్టాగే వచ్చేస్తాయి. వస్తే మనం లెక్కేసుకోవటం. లెక్కేసుకొని వాటిని చూసి ఏదైనా వీక్‌లు ఉంటే ఇచ్చేస్తాం వాళ్ళకి రిటర్ను. లేదంటే దించుకోవటం. ఇంకా బ్రూడింగ్ పెట్టుకొని లైటింగ్ పెట్టుకొని బ్రూడింగ్ పెడతాం. ఎర్ర బులుబులు పెట్టి దించుకోవడం జాగ్రత్తగా చేసుకుంటా ఉంటాం. మోర్టాలిటీలు వస్తుంటాయి. రకరకాలుగా ఉంటది కోళ్ల ఫారం విషయం అంటే. మామూలుగా ఉండదు.
ఫస్ట్‌లో అయితే స్టార్టింగ్ పెట్టినప్పుడు నేను పెట్టిన తర్వాత కరోనా వచ్చింది. మీకు తెలిసిందే గదా! కరోనా వచ్చింది. ఆ కరోనా రావటం మామూలుగా లేదు వ్యవహారం. ఆ కరోనా టైంలో బాగా దెబ్బతిని ఒక 2, 3 బ్యాచ్‌లు వైరస్‌లు రావటం, బాగా ఎఫెక్ట్ అయ్యి, బాగా దెబ్బతిని తర్వాత ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పట్టింది మళ్ళీ కోలుకోవడానికి. ఒక 3 ఏళ్ల నుంచి బాగా రన్నింగ్‌లో ఉంది. బాగా పర్లే. సెట్ అయిపోయినట్టే ఆల్‌మోస్ట్. మీరు దానికి తోడు ఎక్కువ కాంపిటీటర్స్ గూడా ఎక్కువ ఈ ఫీల్డ్ మీద. నేను నేను అంటే అప్పుడు కోళ్ల ఫారం ఆపేసి కరోనా తర్వాత కొన్ని రోజులు దెబ్బతిన్నా. డబ్బులు ఏమి లేవు చేతిలో. అప్పుడేందంటే ఈ కొంతమంది కాంపిటీటర్స్ ఉంటారు కదా! ఊళ్ళలో పల్లెటూర్లలో నన్ను చూసి విడిగా కోళ్ళు తెచ్చి అమ్మేవాడిని. బాగా సేలింగ్ అవుతున్నాయని నన్ను చూసి ఇంకొక నలుగురు, ముగ్గురు పెట్టడం. వాళ్ళు పెట్టడం వల్ల మళ్ళీ నమ్మడానికి డల్ కావటం. అట్ట కూడా జరిగింది. జరిగి దెబ్బతిని మళ్ళీ ఫైనల్‌గా ఎప్పుడైతే షాప్ పెట్టానో మళ్ళీ బ్యాక్. అట్లా. సో, ఇప్పుడు వన్ డే చిక్ తీసుకొస్తారు. ఒక ట్రిప్‌కి ఎన్ని తీసుకొస్తారు? నేను 900, 950 తెచ్చుకుంటాను. ఎక్కువ తేను. 900, 950 యేసుకుంటా. మళ్ళీ ఒక 15 డేస్, 20 డేస్ తర్వాత మళ్ళీ ఒక 950, 900 అట్లా యేసుకుంటా పోతాను. 900 అనేది అచ్చుబాటు కావట్లేదు నాకు. 950 ఇక్కడి నుంచి యేస్తే. 950 అనేది యేసినప్పుడు మంచి రేటు హైక్‌లో ఉంటుంది. బిజినెస్ కూడా మామూలుగా ఉంటల్ల. ఈ 900 యేసినప్పుడు డ్యామేజ్ ఎక్కువ అవుతున్నాయి. ఏందో నా సెంటిమెంటు. హ్మ్. వన్ డే చిక్ ఎంత కాస్ట్ పడుతుంది మీకు అది ఇక్కడికొచ్చేసరికి? అప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ మూవ్‌మెంట్‌ని బట్టి 40 ఉండొచ్చు, 43 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 55 ఉండొచ్చు. ఇది 43 ఇదేసినప్పుడు. ఒక్క చిక్కు. ఒక పిల్ల. ఒక పిల్ల రూ. 43. ఒక్కోసారి రూ. 16 ఉండొచ్చు, రూ. 10 ఉండొచ్చు అట్లా. డిమాండ్‌ని బట్టి. అంటే మూవ్‌మెంట్‌ని బట్టి. కొంచెం ఇప్పుడు ఈ రేపు ఇదొస్తది కదా! సీతాకామలకి ఏం కాలం అది? కార్తీక మాసం వస్తది కదా! ఆ కార్తీక మాసం టైంలో కొంచెం తక్కువ ఉంటది రేటు. చిక్ రేటు. రూ. 20, రూ. 25 అట్టుంటది. ఇంకా తగ్గొచ్చు కూడా. ఈ సమ్మర్ సీజన్ వరకి చిక్కు రేటు మటుకు హెవీగానే ఉంటది. రూ. 45. నేను మొన్న ఈ బ్యాచ్ అయితే రూ. 51. దీనికి ముందు బ్యాచ్ చేసింది. రూ. 51 ఇదొచ్చి రూ. 43. దానికి ముందు బ్యాచ్ అయితే రూ. 46. హ్మ్. మీకు వన్ డే చిక్కే రూ. 46 పడుతుంది. ఇప్పుడు 950 తీసుకొచ్చారు. ఈ 950లో ఎన్నిటిని ఫైనల్‌గా చికెన్‌కి తీసుకురాగలరు? చికెన్‌కా అయి చెప్పలేము. అయి చెప్పలేము. అంటే 100 బావచ్చు, 50 బావచ్చు. అసలేం చచ్చిపోకుండా ఉండొచ్చు. మన మెయింటెనెన్స్‌ని బట్టి. అంటే మనం కరెక్ట్‌గా చూసుకునే దాన్ని బట్టి. బ్రూడింగ్ టైమ్‌లో కొన్ని డ్యామేజ్ అవుతాయి. ఎవరికైనా ఇటువంటోళ్ళకి గూడా. తర్వాత కొంచెం పెద్దయిన తర్వాత నుంచి మనం జాగ్రత్తగా వాటికి టైమ్ టు టైమ్ యాంటీబయాటిక్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ పొట్టు ఉంటది కదా! పొట్టు చల్లుతామన్నారు కదా ఇందాక. ఆ పొట్టు మనం ఏందంటే అది మామూలుగా గ్లిటర్ అయ్యి కూర్చుంటాయి కదా! కూర్చున్న తర్వాత దానికి మన కాళ్ళకి అంటుకోకుండా, వాటికి బాడీకి అంటుకోకుండా ఉండేదాన్ని చల్లుతాం. డ్రై కాకుండా ఉండేదానికి. ఆ పొట్టులో గూడా లైట్‌గా ఉంటది. మన బాక్టీరియా ఉంటది. పొట్టు కదా! అది మామూలుగా మిల్లులో ఆడిచ్చి దాంట్లో ఎన్నుంటాయి గదా! కొంచెం ఒడ్లు, తవుడు, బౌడు మిక్సింగ్ నూకలు, మాకులు రకరకాలుగా రాళ్ళన్నీ ఉంటాయి గాబట్టి, ఆ చల్లంగానే ఆ పొట్టు ఇది తింటాయి దాన్ని. అయి తినటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అందుకోసం ఇది పెడుతుంది ఇప్పుడు నేను. వాటర్ పెట్టాను గదా! ఆ వాటర్ పెట్టింది అందుకోసం. ఈ మధ్య చల్లున్న పొట్టు. చల్లాను కొంచెం లైట్‌గా గురక అట్లాంటివి వచ్చుంటే, అయి 3 రకాలు కలిపి పెట్టా ఇందాక చెప్పిన మందుయి. హ్మ్. ఇప్పుడు ఒక బ్యాచ్‌కి ఒక 1000 పిల్లలు తీసుకొస్తారు. ఈ హ్మ్. 1000 పిల్లల్లో ఎన్ని బతికించగలిగితే వాళ్ళు సక్సెస్ అయినట్టు? సక్సెస్ అంటే మాక్సిమం మోర్టాలిటీ తగ్గిస్తే మనకి ఎక్కువ డబ్బులుంటాయి. మోర్టాలిటీ ఎక్కువుందంటే ఏం మిగలదు. కానీ మోర్టాలిటీ ఎక్కువున్న నేనంటే ఈ షాప్ కాబట్టి మామూలుగా రైతు టైప్ అయితే ఉట్టి రైతు టైప్ అయితే మటుకు ఏం గిట్టుబాటు కాదు. ఒక 100 మోర్టాలిటీ వచ్చినాయంటే ఇంకా ఆ బ్యాచ్ డబ్బులు మిగలవు. మనకి సపోజు మీకు చెప్పలేం గానీ, ఒక 1000 కోళ్ళు మనం పెంచాము. 1000 కోళ్ళు డ్యామేజ్ కాలేదు. 1000 కోళ్ళు మనకి మిగిలినాయి. 1000 కోళ్ళు సెపరేట్ 1000 వచ్చినాయి. అంటే 1000 ఏస్తే 1000 వచ్చినాయనుకో మన కటింగ్‌కి. 900 కోళ్ళు అసలు. ఆ 100 కోళ్ళు ఆదాయం లెక్క. అట్లా. దానికి దాన, మేతకి అన్నిటికి కలిపి ఒక 100 కోళ్ళు. కోళ్ళైతే మనకు మిగలుతాయి. హ్మ్. ఎంత రేట్ తక్కువున్నా గూడా హ్మ్. డ్యామేజ్ గానైతే మటుకు రేట్ ఎక్కువుంటే ఆదాయం. 900 మిగిలినా గూడా రేట్ ఎక్కువుందనుకో, మన బ్యాచ్ అయితే నాకెన్ని ఒక 15 మోటాలిటీ. ఇక్కడ ఇంకో బ్యాచ్ చేసిందా, అప్పుడు 160, 170 దాకా ఉండింది రేటు. కోడి రేటు. అప్పుడెంత దాదాపు ఒక 15 పిల్లలో, 13 పిల్లలు పోయినాయి. ఏసినయన్ని వచ్చినియి. వాడు ఎగస్ట్రా ఇస్తాడు. అంటే 100 పిల్లలకి 2 పిల్లలు ఎగస్ట్రా ఇస్తాడు హ్మ్. కంపెనీ వోడు. 1000 తీసుకుంటే 20 పిల్లలు ఇస్తాడు ఎగస్ట్రా. ఆ 20 పిల్లలు ఎగిరిపోతాయి. అయి మనకు వచ్చిన అసలు మిగిలినయనుకో లైనే. అట్లా చేసుకోవచ్చు. మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటది ఏదైనా. దాంట్లో కాకపోతే జాగ్రత్తుండాలా. ఏదో పెట్టాంలే, ఏసేంలే అని కేర్‌లెస్‌గా ఉంటే మటుకు
ఉన్న పొలం ముట్ట మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది 4 షాట్ల కింద తగిలిందంటే. ఇప్పుడు ఒక 1 డే చిక్ తీసుకొస్తారు మీరు. మళ్ళీ మనకి అది కటింగ్‌కి రావాలంటే ఎన్ని రోజులు పట్టుద్ది? కటింగ్ రావాలంటే 45 డేస్. 45 డేస్. 40-45 డేస్. హ్మ్. 40 డేస్ కాడ్నుంచి మనం 2 కిలోలు అట్లా ఉంటాయి అమ్ముకోవచ్చు. షాప్ మీద విడిగా అమ్మేస్తా ఉంటాం. నీకు బాగుండాలంటే 45 డేస్ నుంచి లైను. 45 డేస్‌కి ఎన్ని కేజీస్ అవుతాయి? 2 కేజీస్ కాడ్నుంచి ఉంటాయి. మినిమమ్ 2 కేజీస్. అన్నీ ఉండవు. హ్మ్. యావరేజ్ మీద 2 కేజీస్, 1.8 అట్లుంటాయి. కొంతమంది ఏందంటే చిన్నయి కావాలని వస్తారు కదా! అట్లాంటి వాళ్ళకి లాగేస్తాం. పెద్దయి కావాల్సిన వాళ్ళకి పెద్దయి ఏరిస్తాం. అట్లా. అయితే 45 డేస్ కాడ్నుంచి అయితే మనం అమ్ముకోవచ్చు ఇబ్బంది లే. 40-45 డేస్ కాడ్నుంచి లైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా 1 డే చిక్ మీరు యావరేజ్‌గా చూసుకుంటే ఒక రూ. 45 దాకా పెడుతున్నట్టున్నారు. తర్వాత 45 డేస్ దీన్ని పెంచాలంటే సరే ఒక 45 డేస్ మీరు ఈ విధంగా పెంచాలంటే దానికి మేత పెట్టడం గానీ, తర్వాత వాటికి 1.5 కేజీ మేత, హ్మ్. 3.5 కేజీస్ మేత అవుద్ది. ఫీడు 45 డేస్‌కి. 45 డేస్‌కి. హ్మ్. కొన్ని కొంచెం ఉంటల్లా ఇప్పుడు పెద్ద మనుషుల్లో ఎట్లుంటారో రకరకాలుగా తినేవాళ్ళు. అట్లా కోళ్ళల్లో గూడా ఉంటాయి. కొన్ని తిన్నయేమో 4 కిలోలు కూడా తింటాయి. అయి తిన్నట్టే వస్తాయి వెయిట్లు కూడా. 3 కిలోలు వస్తాయి, 3.5 కూడా వస్తాయి. తిన్నట్టుగా. ఎక్కువ మేత తిన్నయేమో బానే ఉంటాయి. కొంచెం లిమిట్‌గా తిని కొంచెం డల్‌గా ఉంటాయి గదా! అట్లాంటివి కొంచెం తక్కువ తింటే అయి నార్మల్‌గా వస్తాయి. అట్లాంటియేందంటే మనం యావరేజ్‌ని చూసుకుంటాం అప్పుడు. మనం యావరేజ్ ఒక కోడిపిల్ల ఎదిగేదానికి 3.5 కేజీ లెక్క ఫీడ్ అంతే. దాని లెక్కలో కొంచెం తినకపోవచ్చు, తినొచ్చు. అది ఏదైనా మన అదృష్టాన్ని బట్టే ఉంటది. ఈ ఫీల్డ్ వరకే. కరెక్ట్‌గా ఉంటే నీకు సపోజ్ నేనేసిన మొన్న బ్యాచ్ గాని, అంతకుముందు బ్యాచ్ గాని నేను 60 అంటే పిల్లలు కొంచెం చచ్చిపోయినాయిలే ఎండకి. నేను కొంచెం అంటే ఆ రోజు పని చేసి బయట అటు ఇటు తిరిగి అలసిపోయి పనుకోనున్నా. పనుకోనుంటే నీళ్లెక్కినాయి ట్యాంకీలో చూసుకోలా. అయ్యా! నీళ్లెక్కినాయి అమ్మయ్య! వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది. పోయి వచ్చి చూసేలేకే ఓ 150 పిల్లలు, 150 కోళ్ళు అట్లాంటియి. దానికంటే కొంచెం చిన్న సైజు. మొత్తం డ్యామేజ్. అవునా! అదిరా పోదురా మళ్ళీ వాటిల్ని ఆ కోళ్ళని కూడా మనం సతలాయించుకోగలగాల. అది టెక్నిక్ అంటే. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి అనుకున్నా నేనైతే బ్యాచ్. మా 900 బ్యాచ్ లేసిపోయింది అనుకున్నాను. అదరా భద్రా మళ్ళీ ఈ స్ప్రేతో 5, 6 స్ప్రేలు నీళ్లు కొట్టా కోళ్ళకి. 5, 6 స్ప్రేలు నీళ్లు కొట్టి డల్‌గా ఉన్నోటన్నిటికి మళ్ళీ సిరంజి అంత ఇట్లా నీళ్లు చల్లగా కూలింగ్ నీళ్ళు తెచ్చి కూలింగ్ నీళ్ళు పోసి ఫ్రిడ్జ్‌లోయి. అవును. చేస్తే మొత్తం మీద ఒక 100, 120 కోళ్ళు డ్యామేజ్ అయినాయి. వాటిల్లో కొన్ని అంటే పెనంతో ఉంటాయి కదా! గురగుర. అయ్యేందంటే నేను అప్పుడు సుత్తంగానే ఉన్నా. స్నానం చేసి పనుకోనున్నాను. మళ్ళీ టక ఉజు చేసుకొని వాటిని హలాలు చేసేసి కోసి అవునా మా తమ్ముడోళ్ళకి గౌరారంలో షాప్ ఉంది. వాడికి ఒక 20 కిలోల పోకోడికి ఇచ్చేసా. అట్లా అంటే రకరకాలు చేసుకోవచ్చు. మీకు షాప్ ఉంది కాబట్టి తర్వాత డ్యామేజ్ లేపోతే డ్యామేజ్ వస్తే డ్యామేజే. దాంట్లో ఏం చేయలేం. ఇప్పుడు మొన్న పాపం ఒకతనికి ఇక్కడ ఫారం ఉంది. అతనికొచ్చినియి. వస్తే మొత్తం ఎగిరిపోయినియి. ఏం మిగల 2000 కోళ్ళు. దాదాపు 3,00,000 లాసు. ఒకటే బ్యాచ్. అట్లాంటివి ఏదన్నా 2, 3 షాట్లు మనలాంటి వాళ్ళకి తగిలినాయంటే ఔటు. ఈ విధంగా మీరు రూ. 45 పిల్లకి పెట్టి తర్వాత 3.5 కేజీ, 4 కేజీలు దానా వేసి మనకి యావరేజ్‌న మేత కాస్ట్ వచ్చి 44 రూపీస్, 43 రూపీస్ పడద్ది సరాసరి కేజీ. కేజీ. అప్పుడు 3.5 కేజీ అంటే 14 మూళ్ళు అది 43 మూళ్ళు 120 దాదాపు రూ. 150 దాకా మేత అదే రూ. 140 అట్ట పడుద్ది. పిల్ల కాస్టు. 185, 190 అవుద్ది ఎదిగేదానికి. మళ్ళీ కాస్ట్ మెడిసిన్ కాస్ట్, మెయింటెనెన్స్‌ల అయి ఒక రూ. 15, 20 అవుద్ది. ఒక పిల్లకి మీద. దాదాపు 200 చిల్లర పడద్ది. మొత్తం 45 రోజులకి 200 చిల్లర పడుతుంది. రూ. 20 అట్ట పడద్ది మనకి. కానీ అయి కరెక్ట్‌గా వస్తేనే. అంటే రేట్ ఉండాల. సపోజ్ ఇప్పుడంటే రేట్ ఉందిలే. ఇప్పుడంటే కేజీ 160, 150 దాకా ఉంది. 150 పైన ఉంది. 160 చిల్లర ఏమో ఉందిలే. కానీ అదే మనకి రూ. 100 ఉందనుకో ఏం గిట్టుబాటు కాదు. లాస్. అంటే ఆ 160 మనం ఏం చేయాలంటే రూ. 25 ఇప్పుడు సపోజ్ వ్యాన్‌లోళ్ళొచ్చి ఒక్కోసారి వ్యాన్‌కి ఎత్తేస్తాం. వ్యాన్‌కి ఎత్తినప్పుడు మొన్న ఎత్తాను నేను 2 లోడ్లు. వ్యాన్‌కి ఎత్తినప్పుడు 160 చిల్లర రూ. 165 అంటే వాళ్ళకి రూ. 25 లెస్సు. 25 లెస్ పోతే 25, 27 అంటే మూమెంట్‌ని బట్టి తీసుకుంటారు వాళ్ళు కూడా. డిమాండ్‌ని బట్టి మాకు పలానా దగ్గర ఎక్కువ ఇస్తున్నారు. లేదా ఎత్తమంటే ఎత్తాం లేదంటే ఒక రూ. 25, రూ. 27 దగ్గర తీసుకుంటారు. వాళ్ళే ఏసుకెళ్ళిపోతారు. 15 డేస్ పేమెంట్ ఇచ్చేస్తారు మళ్ళీ. మనం ఏం పట్టుబడి వాళ్ళే బిల్ చూసి మనకు లెగ్గొట్టేస్తారు అకౌంట్‌కి. దాంట్లో 135 పడద్ది. ఆ 135 అంటే మనకు మినిమమ్‌గా ఎంత వర్కౌట్ కావాలంటే రూ. 95 ఒక వర్కౌట్ కావాల కోడి కేజీ. అంటే కటింగ్ పోంగా మనకి లాస్ లేకుండా ఉండాలంటే. ఆదాయంతో ఉండాలంటే రూ. 110 110, రూ. 115 ఉంటే లాస్ లేకుండా ఒక 10, 20, 20, 30 వేలతో బయట పడిపోతాం. ఇంక అంతకుమించి ఎంతున్నా కూడా మనకి ఇంకా ఆదాయం ఎక్స్‌ట్రా ఆదాయం లెక్కే. రూ. 135 అంటే మంచి రేటే. మనకు 95 పడద్ది యావరేజ్ మీద. ఆ 95 రూ. 100 పడిందా ఆ రూ. 35 లెక్క కేజీ మీద ఆదాయం. 2 కిలోల మీద రూ. 70 ఆదాయం. అప్పుడు ఒక 1000 కిలోలు ఎత్తామంటే ఒక 70,000, 80,000 అట్ట వస్తాయి. మొత్తంగా అంటే షాప్ పెట్టినప్పటి నుంచే ఏదైనా అంతకుముందు డల్లు.
ఒకానొక టైంలో అయితే నేను బాగా డిప్రెషన్‌లోకి అంటే ఇది పెట్టిన తర్వాత కొంచెం బాగా దెబ్బతిన్నా. తినిన తర్వాత అప్పులైపోయి 15, 20 లక్షల దాకా పడ్డా. అంటే ఫస్ట్ ఇటు అప్పే. షెడ్ గూడా. డబ్బులు లేవు. ఇది పెట్టిన తర్వాత అయితే ఇది పెట్టకముందు గూడా దాదాపు 6 నెలలు ఖాళీగున్నా. ఆ 6 నెలలు ఖాళీగుంటే అన్నం ఫుడ్ కూడా జరిగేదిలా. చిన్నవాడు అప్పుడు ఈడు పుట్టల. చిన్నోడు పుట్టల. వాడు పుట్టున్నాడు. వాడొక పెద్ద కొంచెం పిల్లోడు వఠారంగా ఉన్నాడు. ఉంటే 3 ఏళ్ళు అట్టుంటాయి వీడికి. అసలు ఏమి చేయాలో నాకే అర్థం కాల. డబ్బులు రూపాయి చేతిలో లేదు. ఉన్న బంగారం పెట్టడం మొత్తం బ్యాంకీలోనే ఉంది. ఆమెన ఒక ఇల్లు అమ్మేసా. ఇంట్లో 2 ఇల్లున్నాయి గోరారంలో. ఒక ఇల్లు అమ్మేసి ఒక 7.5 లక్షలకి అమ్మేదాన్ని. అమ్మి ఆ బాకీలని వాళ్ళకి తెచ్చినవి ఇంట్ల అవి కట్టేసా. 1.5 లక్షలు మిగిలితే గోల్డ్ తెచ్చా మళ్ళీ బయటికి. కొంచెం తెచ్చి అప్పటికి ఏం అర్థం కాల. ఆటిల్లో డబ్బుల్లోనే కొంచెం మా తమ్ముడు ఏందంటే ఇంకో తమ్ముడు ఇలా ఉంటే వాడేం చేశాడు, సరే ఇంకెందుకులే మీ అత్తోళ్ళు ఇచ్చిన పొలం ఉంది కదా! దాంట్లో కోళ్ళ ఫారం అన్నా ట్రై చెయ్యి. ఆ కోళ్ళు తెచ్చి మన షాప్ మీదనే కోసుకుందాము. చేద్దాం అది గౌరవ షాప్ ఉంది చాలా ఏళ్ళ నుంచి. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉంది. సరే దాని మీద కోసి సేల్ చేసుకుందాం. అదన్నా నీకు ఒక రూపాయి మిగలద్దులే. వాళ్ళు వీలుగా అయితే నువ్వు రాకపోయినా కోళ్ళైనా పంపిస్తే మేమే కోసి పెడతాం. నీకు ఆడ కోళ్ళైనా విడిగా అమ్ముకుందువులే అటు పక్క లేకపోతే అని అనుకున్నాడు. సరేలని పెట్టాం. అది పెట్టిన తర్వాత ఈ కరోనా రావటం, దెబ్బతింటం. నన్ను చూసి నేను కరోనా వచ్చిన తర్వాత కోళ్ళు ఆపేసా. అంటే అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ ఎత్తేసిన తర్వాత ఆపేసిన తర్వాత ఇది అయితే షెడ్‌లో కోళ్ళు 1250 కోళ్ళేసాను అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నాకు బాగా గుర్తు. ఇప్పటికి కూడా రాసిపెట్టిన డైరీ ఉంది నా దగ్గర. 2018 డైరీ. అవును. అంటే ఎత్తి పెట్టుకున్న చిరుకానుగ్గా. అంటే మనకి గుణపం అంటే అది చూసుకునేదానికి అప్పుడు చూసుకున్నప్పుడల్లా నవ్వొస్తుంటది అప్పుడప్పుడు అది. దాన్నేందంటే ఆ 1250 కోళ్ళేస్తే కరోనా వచ్చి తినకూడదని రేట్లు తగ్గినాయి గదా! 2 రోజుల్లో అమ్మేసా కోళ్ళు. 2 రోజుల్లో మొత్తం అమ్మేసా. డబ్బులేమో 80,000 వచ్చినియి. ఎంత కేజీ రూ. 30, 40, 45, 50 మూవిటిని బట్టి. అమ్మేస్తే ఒక్కొక్క కోడి 3 కిలోల కోడి ఉంటే రూ. 90 వచ్చా. ఇప్పుడు మన 3 కిలోల కోడొచ్చి రూ. 100 వచ్చా. నీకు 1000 కోళ్ళు అమ్మినా గూడా 10,000 1,00,000 గదా! ఆ లెక్కన అమ్మినా గూడా నాకు మొత్తం మీద అటు ఇటు పోయి తేలంగా 1,20,000 ఏమో తేలింది. అయినా దాదాపు 1.5 లక్షలు లాసు. అంటే 1200 చిల్లర కోళ్ళు గదా! దాదాపు 2.5 లక్షల పైన ఖర్చవుద్ది. దీనికైతే మనకు 1,70,000 అంటే 900 పిల్లలు గాని, 1000 పిల్లలు గాని యేసుకుంటే 1,70,000, 1,80,000 దాకా. మనం మెయింటెనెన్స్‌ని బట్టి ఏదైనా ఖర్చు కూడా. కరెక్ట్‌గా చూసుకుంటే ఈ మందులన్నీ కొనబడలే. ఇది వాడాలిలే. ఇది హెప్టాకేర్ అని చెప్పి ఇదైతే మనకు కొంచెం 1,300, 1,400 చిల్లర పడద్ది. ఇంక ఇదైతే కొంచెం అంటే లివర్ టానిక్ అంటే ఏదైనా బాడీలో వీటికి మనకి మందుల విషయం వచ్చేసరికి ఇప్పుడు 1 డే చిక్ నుంచి 45 డేస్ వరకు ఎలాంటి మందులు వాడాల్సొస్తది? అదే వన్ డే చిక్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నాకు రాగానే స్టార్టింగు బ్రూడింగ్ పెట్టి లైట్‌లేసిన తర్వాత మనం బెల్లం అంటే తీపి నీళ్ళు ఇయ్యాల. చక్కెర నీళ్ళు గాని, బెల్లపు నీళ్ళు గాని ఏదైనా తీపి నీళ్ళు ఒక బకెట్‌కి కలిపి అన్నిటికి ఒక డబ్బాలలో ఆ డబ్బాల్లో మూతలుంటాయి. ఆ టైప్ మూతల్లో పెట్టేస్తాం. పెట్టేస్తే ఇవి తాగేస్తాయి. 1.5 కేజీ గాని బెల్లం వేసి పెడితే కొంచెం తీపిగా ఉంటాయి. బాగా తాగేస్తాయి రాగానే. తీపి ఏందంటే బెల్లం అరుగుదల కదా! అరుగుదలకేందంటే ఎక్కువ మేత తీసుకోండి ఫీడింగ్‌లో పడిపోతాయి. దానికి అలవాటు చేయడం కోసంగా బెల్లపు నీళ్ళు ఇస్తాం ఫీడు. ఫీడ్‌లో పడిపోయిన తర్వాత వరుసగా 2 రోజులు ఇస్తామట. ఒకసారి ఇస్తాం. మళ్ళీ సాయంత్రం నుంచి మళ్ళీ యాంటీబయాటిక్ పౌడర్ ఒకటి. తర్వాత దాంట్లో మల్టీవిటమిన్ అని విమరాల్ అని ఉంటది ఒకటి. అది, ఇది టాక్సాలు కలిపి ఇస్తాం. 3 కొంచెం డోసేజ్ చేసి ఇస్తే అవి కూడా పెట్టేసి తాగుతా ఉంటే మళ్ళీ తెల్లారి మళ్ళీ బెల్లపు నీళ్ళు ఇస్తాం. తాగినా తాగకపోయినా. అట్లా 2 డేస్, 3 డేస్ బెల్లపు నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇంక మందులు 5 రోజులు వరుసగా మందులు కంటిన్యూ చేయాల. ఈ యాంటీబయాటిక్ అనేది దాంట్లో బాడీలో ఇమడాల కొంచెం. అప్పుడు సెట్ అయిపోద్ది. ఇంక వాడబల్లే. పిల్లలు బాగున్నాయనుకో ఆరో రోజు వచ్చి లసోటా వ్యాక్సిన్ అని కొంచెం ఇన్ఫెక్షన్‌లు అవి రాకుండా లసోటా వ్యాక్సిన్ అని మనం ఎంతైతే తెచ్చుకుంటే ఎన్ని పిల్లలు తెచ్చుకుంటే అన్ని 1000 పిల్లలు వేసాను 1000 వ్యాక్సిన్ ఉంటది. అది తెచ్చుకొని వాటర్‌లో గాని, పాలల్లో గాని కలిపేసి పెట్టేసామనుకో తాగేస్తాయి అయిపోద్ది. మళ్ళీ 14 రోజులోపు గంపోరా వ్యాక్సిన్ అని ఉంటది. అది కూడా ఎట్టాగో తెచ్చి పెట్టుకొని నీళ్ళలో పెట్టేసుకోవాలా. మళ్ళీ 25 డేస్ లోపు లసోటా డబుల్ డోస్ ఇవ్వాల. లసోటా డబుల్ డోస్ వ్యాక్సిన్ ఉంటది. అది తెచ్చుకొని అప్పుడు 1000 పిల్లలేస్తే 2000 డోసేజ్ తేవాలి మనం. తెచ్చుకొని అవి కూడా వాటర్‌లో పెట్టి ఏదైనా వైరస్‌లయి మామూలుగా ఏదైనా ఎఫెక్ట్ అనేది మంచి ప్రాబ్లమ్ అనేది వస్తే మనం అసలు కాపాడలేం. నువ్వు ఎన్ని మందులు కాదు. మనం తీసుకెళ్ళి తాటి మీద పెట్టినా కూడా ఎఫెక్టే. అంతే. దాంట్లో సచ్చేది ఆరేళ్లలో నేను చూసింది దాదాపు 8 బ్యాచీలు తీసుంటాను. అందుట్లో మనం కొంచెం చదువుకున్నాం కాబట్టి అన్నీ ఏదైనా గాని తెలుసుకొని చేస్తా. అందువల్ల సెట్ కాల. లైన్ మందులే జాగ్రత్తగా చేసుకోవటమే. అంటే లసోటా డబుల్ డోస్ తర్వాత ఇంకా అంతే ఆపేస్తాం. మెడిసిన్ వరకు ఏం వాడం ఇంకా అది.
ఇవి ఏంటంటే ఇంకా డైరెక్ట్‌గా చెప్పదలుచుకుంటే ఏదన్నా వీక్‌గా ఉన్నప్పుడు బి కాంప్లెక్స్ అని ఇంకా ఇది మళ్ళీ ఏందంటే 1 వీకు 4 డేస్, 5 డేస్ తర్వాత కాల్షియం కూడా ఇయ్యాల పిల్లలకి. కొంచెం కాళ్ళు స్ట్రెంత్‌గా అంటే మేత రాగానే ఫుల్‌గా తినేయటం వల్ల చిన్న పిల్లలు బాగా ఎదిగిపోతాయి. 5, 6 రోజులకల్లా ఇంతొచ్చేస్తాయి. మనకి నాటుకోడి పిల్లలేందంటే నువ్వు నెల, 2 నెలల పిల్లలైనా ఇంత కావు. హ్మ్. ఇప్పుడు 2 నెలల పిల్లలైతే ఇంతొస్తాయి నాటుకోడి. అవును. ఇదొచ్చి ఇప్పుడు ఎంత గట్టిగా 17 రోజులు. హుహు. ఇప్పటికి ఈ రోజు 17 రోజు. మాములు నా లెక్కైతే అర కేజీల పైన ఉండాలి. ఇంకా ఎదగలయి. కొంచెం దెబ్బతిన్నాయి ఈసారి. అందువల్ల మందులు వాడుతున్నాం. హ్మ్. లేతే ఈ పాటికి బాగా ఉఠారంగా కనిపిస్తాయి కంటకి. బాగుండే గుండ్రటి గాని. హుహు. ఈసారి అట్ట లేవు. హ్మ్. కొంచెం డల్ అయినాయి పిల్లలు. ఒక 4 రోజులు వెనకబడ్డాయి. హుహు. 4, 5 రోజులు గ్రోత్ ఆగిపోయింది. అయితే ఫీడింగ్ ఏం తీసుకుంటున్నాయి. హ్మ్. కానీ అందుకని వాడతా ఉన్నాం. చూసుకొని ఇంకా జాగ్రత్తగా చేసుకోవటమే. ఒకరిని అడిగి ఏదన్నా తెలియని వాళ్ళని ఫోన్ చేసి కనుక్కోవటం, హ్మ్. చేసుకోవటం. ఇప్పుడు దీంట్లో గురకొచ్చిందన్నారు కదా! గురకొచ్చిందంటే అయిపోవాలంటే ఎలాంటి మెడిసిన్ వాడాలి? అదే మామూలుగా పల్మాక్సిల్ అని ఉంటదొకటి. హ్మ్. ఫస్ట్ సుపీరియర్ అంటే పల్మాక్సిలే. హ్మ్. అది 650 ఎంత 10%, 10% 500 గ్రామ్స్. హ్మ్. ఇదొచ్చి 650, 700 దాకా ఉంటది రేటు. ఆహ్, పల్మాక్సిల్ పౌడర్ ఇది. హ్మ్. అంటే అమాక్సిలిన్ బేస్డ్ ఇది. అంటే యాంటిబయాటిక్ మనుషులకు కూడా ఇది అమాక్సిలిన్ బేస్డ్ ఇస్తారు. కొంచెం బావుంటది. ఇది గాని ఇది కంటిన్యూషన్‌గా 2 పూటల ఇచ్చినా మేలే. సింగిల్ డోసేజ్ అయినా అయితే కనీసం మనం మెడిసిన్ వాడదలిచినప్పుడు వాటర్ తీసేసి ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు ఆపిపెట్టి హ్మ్. అప్పుడు నీళ్లు మళ్ళీ కలిపి పోస్తే ఎమ్మటే తాగతియి. కనీసం నీళ్లు మెడిసిన్ నీళ్లు ఒక కోడి బాడీలో 2, 3 గంటలైనా బాగా పారాల. ఒక బకెట్ పెట్టేస్తే తాగేసి నీళ్ళే. సరసర తాగేసి నీళ్ళే. మళ్ళీ వదిలేసాం గంటకల్లా వదిలేసామని కరెక్ట్ కాదు. హ్మ్. కనీసం 3 గంటలైనా బాడీలో బాగా తిరగాలి వాటరు. హ్మ్. అంటే నరాలు నరాలు పాకాల. హ్మ్. అట్లా ఉంటేనే తగ్గుద్ది. ఇప్పుడు మేము ఎప్పుడైనా అంతే 2 బకెట్లు కలుపుతా. 1.5 బకెట్, 2 బకెట్లు కలిపానంటే హ్మ్. అది దాదాపు 3 గంటలు పట్టదు తాగేలకి వాటరు. హ్మ్. లేపుతా ఉంటాం వచ్చి హ్మ్. తాగుతా ఉంటాయి. హ్మ్. అప్పుడేందంటే ఈ 3, 4 రోజులు ఎందుకు ఒక 5 రోజులు కంటిన్యూషన్‌గా వాడాల. 2 రోజులు పెట్టి, ఒక రోజు పెట్టి తాగలేదబ్బా నాకు. ఎట్ట చేయాలనుకుంటే కష్టం. హ్మ్. 5 డేస్ నాన్ స్టాప్‌గా చూసుకుంటా పెట్టుకుంటా ఉంటే మనకి కొంచెం అప్పుడు ఏదైనా రిజల్ట్ కనిపిస్తది గానీ, పెట్టేసేంలే వచ్చే తగ్గిపోవాలంటే కుదరదు. దేవుడి మీద భారం వేస్తే కష్టం ఇది. మన మీద భారం పడిపోద్ది. దేవుడి మీద భారం వేసామనుకో, దేవుడు మన నెత్తి మీద చేతులు పెడతాడు. అట్లా. జాగ్రత్తగా చూసుకోవటమే. 6 వరకి. వీటికి ఇప్పుడు మనకి మార్నింగ్ నుంచి మళ్ళీ నైట్ పడుకునే వరకు ఎలా చేస్తారు? ఎన్ని సార్లు నీళ్లు పెడతారు? ఎన్ని సార్లు ఫీడ్ అంటే చేస్తారు? ట్యాంకీకి వదిలేస్తాం. అది సెపరేట్. అంటే ఆ వాటర్ కూడా మనం ఏ నీళ్ళంటే ఆ నీళ్ళు పెట్టకూడదు. స్వచ్ఛమైన నీళ్ళు, మంచి నీళ్ళు చూసుకొని ట్యాంకీకి ఏసేసుకుంటాం. ట్యాంకీ కూడా నేనైతే 2 రోజులకోసారి, 3 రోజులకోసారి కడుగుతా ఉంటా. హ్మ్. కొంతమంది కడగతారో కడగదో తెలీదు. హ్మ్. నేనైతే జాగ్రత్త కోసం కోడి తేటంగా వస్తది. మంచి నీళ్ళు పెడతా ఉన్నామనుకో, మంచి నీళ్ళు పెడతా ఉంటే కొంచెం బాగా కోడి తేటంగా వస్తుంటది. దాని దెబ్బ అంటే దానికోసం ఏందంటే 2 రోజులకోసారి, 3 రోజులకోసారి ట్యాంకీ కడుక్కుంటా. హ్మ్. ఆ ట్యాంకీ కడిగే సమయంలో మనం కడుక్కొని మళ్ళీ నీళ్ళేసుకోవాలి కదా ట్యాంకీకి. దానికేందంటే ట్యాంకీలో వాటర్ మనకి ప్యూరిఫైర్ అయ్యేదానికి సోక్రాన్ అని చెప్పి దీన్ని వాడతాం. హ్మ్. అది 5 లీటర్లు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాలే. హ్మ్. 5 లీటర్లదయితే రూ. 3,450 పడుద్ది మనకి. 5 లీటర్లు తెచ్చుకుంటే వాటర్‌లో కలిపేస్తారు. వాటర్‌లో. వాటర్ ప్యూరిఫైర్ అయ్యేదానికి. హ్మ్. అవునా! దానికేందంటే మనకు నీళ్ళు ఎన్ని బెంజేసుకుంటాం. ట్యాంకీకి సపోజు 600 లీటర్లు, 700 లీటర్లు పట్టినయనుకో, ఒక గ్లాసు అంటే ఒక 100 ఎంఎల్ గాని, 120 ఎంఎల్ గాని, హ్మ్. ఒక 800, 900 అయితే ఒక 150 ఎంఎల్, 160 ఎంఎల్ ఏసుకుంటే సరిపోద్ది. వాటర్ ప్యూరిఫైర్ అయిపోతాయి. అవునా! ఏసిన తర్వాత ఒక గంట, 2 గంటలు ఉండాల నీళ్ళు. ఎమ్మటే వదిలేయకూడదు. కొంతమందేంటంటే తెలియక వదిలేస్తారు. ఈ మధ్య నాకు టైం లేక వదిలేస్తున్నా. అట్టటప్పుడు కూడా గురకొస్తుంది. హ్మ్. ఆ బ్యాక్టీరియా చచ్చిపోదు కదా దాంట్లో. ప్యూరిఫై కావుగా. మినిమమ్ గంట పట్టుద్దంట. కొంత సెట్ అవ్వాలంటే. అవును. గంటన్నర పట్టుద్ది. మనం ఎమ్మటే వదిలేస్తాం కాబట్టి వాటి వల్ల కూడా గురకొస్తది. అప్పుడు మందులు వాడతాం. అట్ట కాకుండా ఈ గ్యాప్‌లో మనం ఏం చేయాలంటే ఏదైనా మందులు యాంటీబయాటిక్ ఇచ్చామనుకో వీటికి మంచిది. హ్మ్. అయి కూడా ప్యూరిఫైర్ అయిపోతాయి. అట్ట చేసుకుంటే ఇంకా కొంచెం బెనిఫిట్‌గా ఉంటది. ఆటోమేటిక్ సిస్టమ్ డైరెక్ట్‌గా ట్యాంక్‌లో ఉంచి నీళ్లు పెట్టేస్తే వచ్చేసి మనం పోసేదేం లేదు. హ్మ్. కొన్ని కొన్ని దిక్కల్లో ఉంటారు కదా పెట్టినోళ్ళు. అయన్నీ వేస్ట్ పనులయితే ఈ శుద్ధంగా ఉంటది. హ్మ్. చూసుకుంటాం ట్యాంకీకి వాళ్ళ సప్పన మనం గమనించుకుంటూ ఉండాలయితే. నీళ్లు ఉన్నాయా లేదా హ్మ్. చూసుకుంటా ఉంటే వదులుకోవటం. లేదంటే మన సప్పన వాళ్ళు కట్టుకోవటం. ఈడికొచ్చి ఏదైనా మందు నీళ్ళు పెట్టేసుకొని సప్పన నీళ్ళు ఏసేసుకున్నామనుకో, ఒక హ్మ్. గంట, ఒకటిన్నర గంట చూసుకొని వదిలేయటమే. అయితే కంటికి రెప్పలా కాసుకోవాలా. చిన్న పిల్లోల్ని చూసుకున్నట్టు చూసుకోవాలా. హ్మ్. మన చిన్న పిల్లోడు దోగాడే పిల్లోడున్నాడు. వాడు ఎటు నుంచి ఎటుపోతాడు. ఇప్పుడు మా వోడు కూడా సైకిల్ తిరగతంటే నాకు అటే ఉంది నా ధ్యాసంతా ఈదిల్లో. అట్లాగా ఈటిలిని కూడా అంతే. చిన్న పిల్లకాయలని చూసుకున్నట్టు చూసుకోవాలి. చూసుకుంటే మనకి అట్లాగే. అయితే రేటుంటే డబ్బులు. హ్మ్. రేట్ లేవంటే మనం అమ్ముకునే దాన్ని బట్టి మనం అంటే షాప్ మీద ఎక్కువ శాతం దాదాపు
ఒక 2 వారాలకు కలిపి ఎక్కువ లాగేస్తాం కాబట్టి ఒక 400, 500 ఎక్కువ లాగేస్తాను నేను. 2 వారాలు. ఒక వారం, 2 వారాలు ఉండిస్తా మన సొంతయి వస్తే. ఆ సేల్స్ కూడా మన సొంతయి వచ్చినప్పుడు బాగా సేల్స్ ఉంటది నాకు. అది మటుకు వాస్తవంగా అటు ఎట్టుందో గానీ బయన అట్టా సెట్ చేశాననుకుంటున్నా నేనైతే. మన సొంత కోళ్ళొచ్చినప్పుడు బాగా సేల్స్ ఉంటది. ఆర్డర్‌లు గాని అన్నీ తగలుతాయి. నేనైతే ఈ మధ్య ఒక 15 కోళ్ళేమో బయటకిచ్చాను. మిగతాయన్ని విడిగానే మనం అంగడి మీద లాగేసాం. ఆల్‌మోస్ట్ నిన్న ఒక్కరోజు నీకు కొట్టిచ్చిలా. ఆ రోజు 200 కిలోలు ఆర్డరు. 220 కిలోలు దాకా కొట్టా ఒక్కరోజే. అది 220 కిలోలంటే దాదాపు మనకి 200 వరకు ఎగిరిపోయినట్టే కదా! అట్లా సేవ్ చేసుకున్నా. ఇంక మొన్న సండే ఉండే ముందు. ఈ లోపు లాగేసాం. ఇప్పుడు ఈ 1000 కోళ్ళు మనం 45 డేస్ పెంచి అంతా దానికి ఖర్చు పెట్టి దాన్ని ఇలాగ బయట వాళ్ళకి ఇవ్వకుండా మీరే షాప్ సొంతంగా కాబట్టి మీరు చేసుకుంటే సొంతంగా చేసుకుని ఎంత మిగలొచ్చు దాని మీద? సొంతంగా చేసుకుని రేట్‌ని బట్టి. ఇప్పుడంటే రేట్ ఉందిలే. ఇప్పుడు ఈ సంగతి తీసేయాల. ఆన్ యావరేజ్ ఒక 40, 50 వేలు మిగులుతాయి. 1000 కోళ్ళకి. రేటు తక్కువ ఉన్న చేసిన షాప్ మీద కాబట్టి. లేదంటే నువ్వు 2,00,000 కోళ్ళేసినా 50 వేలు కూడా మిగలవు. ఒక 20,000, 30,000 మిగులుతాయి అట్టా. రేట్ ఉంటే రీజనబులే. 200కి పైన ఉందనుకో 220, 230, 240 ఆ మధ్యలో ఉంటే మంచి డబ్బులే ఉంటాయి. షాప్ మీద సేల్ చేసుకుంటాం కాబట్టి. అట్ట కాకుండా రేట్ లేకుండా 290, 180, 200 అట్లుంటే మటుకు అంటే మనం తగ్గిచ్చిస్తాం కదా! మళ్ళీ. ఇప్పుడు పేపర్ రేట్ 220 ఉంది. నేను ఇచ్చేది 200కేగా రూ. 20 డిస్కౌంట్ అయిపాయ. మామూలుగా విడిగా తీసుకున్న రూ. 20 ఇస్తాను ఆదివారం రోజు, సండే రోజు. ఆర్డర్‌లో అయితే రూ. 50 ఇస్తుంటిని. ఏదైనా ఆర్డర్‌ని బట్టిలే. ఒక 50 కిలోలు, 60 కిలోలు తీసుకున్న 50 ఇచ్చేస్తుంది ఈ మధ్య అయితే. చాలా మందికి ఇచ్చా. 100 కిలోలు తీసుకున్న 50. ఇంకా బాగా పరిచి మనకు తెలిసినోళ్ళు వచ్చినప్పుడు రూ. 52, రూ. 53 కూడా పడిపోద్ది ఒక్కోసారి. ఇప్పుడు చింగుడు వస్తది. ఇప్పుడు ఒక 100 కిలోలు తీసుకున్నారు. 21 300 ఏమో వచ్చింది. 300 చిల్లర వచ్చింది ఈళ్ళకి. ఆ 300 లేవులే తలగిరుకుంటున్నాడు ఆయన. ఇంకేం చేస్తాం తప్పుద్ది. అట్లా యావరేజ్‌ని చూసుకుంటే మళ్ళీ ఒక రూ. 3 ఎక్స్‌ట్రా పడుద్ది మనకి. కేజీ మీద రూ. 53 అట్ట. అయినా ఏందంటే మనం ఓన్‌గా కటింగు అన్నీ మనం సొంతంగా చేస్తాం కాబట్టి ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి మనం నేను చేయకపోయినా ఊళ్ళో చూస్తుండేవాడిని కదా! చిన్నప్పటి నుంచి. చూడంగా బాగా ఏదైనా కొట్టేవాడి కన్నా కూడా చూసేవాడికే ఎక్కువ వస్తదంట వర్కు. ఇప్పుడు ఈ దానా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఫీడ్ వీటికి? ముసునూరులో రాఘవ పౌల్ట్రీ ఫార్మ్ వాళ్ళు కూడా పౌల్ట్రీ ఫార్మ్ వాళ్ళే. వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాం. మనకి క్యాష్‌కే అప్పుకేమి తేము. అప్పుకే తేము. క్యాష్ కట్టి తెచ్చుకుంటాము. మన ఎప్పుడన్నా మన కోళ్ళొచ్చినప్పుడు వాళ్ళకేదో ఇస్తే 4, 5 పౌండ్లు ఇస్తా. అంటే మనకు జమ చేసుకొని లేకపోతే మాక్సిమం ఇయ్యను. మనమే సేల్ చేసుకుంటాం సొంతంగా. మాకు గౌరారంలో షాప్ ఒకటుంది. ఆ గౌరారంలో షాప్‌కి దీనికి అన్నిటికి చూసుకొని చేసుకుంటా ఉన్నాం ప్రస్తుతానికి. ఈ దానా మాత్రం ఖచ్చితంగా బయట కంపెనీ నుంచి తెచ్చుకోవాల్సిందే. మనం ప్రిపేర్ చేసుకునే మనం దానికి లేదు. ప్రిపేర్ చేసుకోవాలంటే ఇన్ని కొనుక్కోవాలి. మళ్ళీ దానికి ఇప్పుడు సపోజ్ మొక్కజొన్న లేనిదే దానా రాదు. మొక్కజొన్న ఖచ్చితంగా దీంట్లో వాడాల. మొక్కజొన్నలు వాడాలా. అయి మనం ఎక్కడ చిక్కితే తెచ్చుకోవాలి. పోయి ఒంగోలు సైడో, గుంటూరు సైడో పోయి తెచ్చుకోవాలా. మళ్ళీ పచ్చియి తెచ్చుకోవాలా. మళ్ళీ ఆరబెట్టుకోవాలా. అయన్నీ పెద్ద తలకాయ నొప్పి వ్యవహారం. అంతకుముందయితే పాత రోజుల్లో చేసేవాళ్ళిట్ట. పాత రోజుల్లో ఏందంటే ఎండు చేప, రొయ్య పుట్టు, రొయ్యి తర్వాత కోడిగుడ్లు కూడా ఏసేవాళ్ళంట. కోడిగుడ్లు, ఈ మొక్కజొన్నలు, తర్వాత తవుడు అన్నీ ఒక మిషన్‌కేసి మిక్సింగ్ చేస్తే అదొక వచ్చేస్తదంట. మళ్ళీ దాంట్లో ఏదన్నా పౌడర్ ఏసేవాళ్ళంట. టాక్సిన్ పౌడరు అని ఉంటది. ఈటికైతే మాక్సిమం వాడబల్ల టాక్సిన్ పౌడరు. కంపెనీ నుంచే వస్తది. మనకేదైనా డౌట్ ఉంటే టాక్సిన్ పౌడర్ అని ఒకటుంటది. అది కూడా కలుపుకుంటే ఈ టాక్సాలు ఇట్లాంటి మందులు వాడకుండా బాగొస్తాయి పిల్లలు. ఒక బస్తా ఒక్కోటి 50 కేజీల బస్తానా? 50 కిలోల బస్తా 2000 ఇప్పి స్టార్ట్ కదా! 2250, 2300 పడుద్ది మనకి. ఏంది బాడుగతో కలిపేసరికి. 2300 పడుతుంది మనకి. ఇంక దీని 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 తర్వాత లాస్ట్ గ్రేడ్ మూడో గ్రేడు. అది 2200 పడుద్ది బాడుగతో కలిపి. వీటిల్లో కొంతమంది కంపెనీల దగ్గర నుంచి పిల్లలు తెచ్చుకొని పెంచి మళ్ళీ కంపెనీ వాళ్ళకే ఇచ్చేస్తుంటారు. ఆ అది విధంగా అది కా ఫా ఏదంటే చెప్తా. అంటే కంపెనీ టైప్. అంటే ఇప్పుడు సపోజు నాలాంటోళ్ళు ఎవరో ఒకరున్నారనుకో. వాళ్ళేం చేస్తారు ఖాళీగా ఉండలేక చదువుకొనుంటారు. ఏం ఉద్యోగాలు చేస్తారు. అబ్బా! ఇయన్నీ చూడు ఫలానోళ్ళు కోళ్ళ ఫారం పెట్టినారు. ఫలానోళ్ళు నల్ల ఫారం పెట్టినారు. డైరీ ఫార్మ్. మనం కూడా ఏదైనా పెడితే బాగుందని ఉంటది. కొంతమందికి చూస్తా ఉంటా అబ్బా! ఫలానోడు భలే సంపాదిస్తున్నాడు అప్పుడబ్బా! రోజు ఆదివారం ఫుల్లుగా ఉంటారు జనాల. బానే ఉంది. ఇదే మనం కూడా పెడదాం అనే ప్లానింగ్‌లో ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే, ఈ పొలాలు, స్థలాలు ఉంటారు కదా! ఇక్కడ డబ్బులున్నోళ్ళు ఏం చేస్తారు ఖాళీగా జాబులు చేయలేక ఇట్లాంటి కంపెనీతో టైప్ అవుదాంలే మనం సొంతంగా సేల్ చేయలేము. ఏదన్నా ఒక 2000 షెడ్ కాదు. కంపెనీతో టైప్ అవ్వాలంటే మినిమమ్ 5000 షెడ్ ఉండాల. 5000 షెడ్‌లు అయితే వాళ్ళు తీసుకోరు. అంటే వాళ్ళొస్తే ఒక బండొచ్చిందనుకో పెద్ద బండొస్తది. ఒక 2 సార్లు ఎత్తేసుకుంటారు. 2 బళ్ళొచ్చి 2 బళ్ళు ఎత్తేసుకుంటారు కోళ్ళు. 5000 షెడ్‌లయింది వాళ్ళ కంపెనీతో కంపెనీ టైప్ చేసుకోరు. అవును. అప్పుడు సపోజ్ వెనకాబోడితోనో, ఇంకోడితోనో, స్నేహ ఓడితోనో, సుగుణ ఓడితో మనం టై అప్ అయ్యామనుకో, సార్ ఇట్లా మా దగ్గర షెడ్ వేసున్నాం సార్ ఒక 10,000 షెడ్డు.
ఇట్లా మీతో టైఅప్ అయ్యి మేము పెంచుకుందాం అనుకుంటున్నాము, కాంట్రాక్ట్ ఫార్మింగ్ లాగా. కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నాం అంటే, వాళ్ళు కేజీకి వచ్చి మనకి సరేనయ్యా బాగానే ఉంది, వచ్చి చూసుకుంటారు ఒకసారి వచ్చేవాళ్ళు. ల్యాండ్ అంతా బాగానే ఉంది, డాక్యుమెంట్స్ అన్ని సొంతగా కరెక్ట్గా ఉన్నాయి, చేద్దాం ఓకే అంటారు. అవును, ఒక రోజు వాళ్ళు మాకు చేసి ఇదిగో పిల్లలు పలానా రోజు పిల్లలు పంపిస్తున్నాను నీకు నేను సెట్ చేసి పెట్టుకొని చెప్తారు. అవునా, పిల్లలు పంపించేటప్పుడు మళ్ళీ వాళ్ళ సూపర్వైజర్ వస్తాడు. సూపర్వైజర్ వచ్చి చూసుకొని పోతాడు కరెక్ట్గా సెట్ చేస్తున్నారు లేదా అని. అంటే కంపెనీ తరపున అయితే ఖచ్చితంగా సూపర్వైజర్లు ఇన్స్పెక్షన్కి వస్తుంటారు. ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేసుకొని చూసుకొని పోతూ ఉంటారు. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఏంలా ఓన్లీ ఒక మనిషిని పెట్టుకొని పని చేసుకుంటే వీళ్ళు చేసుకుంటే ఓకే. వీళ్ళు చేయని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది సార్లు. ఆ సార్లు ఏంటంటే మనుషులను పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి 10,000 12,000 జీతం ఇవ్వాలి కదా. 5,000 పిల్లలు పెంచాలంటే ఖచ్చితంగా 15,000 జీతం లేని ఎవరు రారు. అంటే బాగా రిస్క్. ఇప్పుడు నేను 2,000 వేస్తేనే బ్యాచ్ టు బ్యాచ్గా నాకు పులిసి పడిపోతుంది, ఎటు పోను కూడా కుదరదు. అట్లాంటిది 5,000 పిల్లలు వేసామంటే వాళ్ళకి సాయంత్రం కల్లా మామూలుగా వీళ్ళు మనుషులుగా కాపలా వాళ్ళు కానీ పెట్టామంటే 2 క్వార్టర్లు వేస్తారు ఒక్కోడు. మనకు నిద్రపోతులు చేసి ఎన్ని కడగాల మొత్తం కడిగి మళ్ళీ మేతలు పెట్టడం, మేతలు ప్రతి సపోజు 2,000 పిల్లలకైతే 40 డబ్బాలు పెడతాం మేత. అదే 5,000 పిల్లలకైతే అంటే 1000 పిల్లలకి వచ్చి 500 పిల్లలకి వచ్చి 10 డబ్బాలు లెక్క, 1000 పిల్లలకి 20 డబ్బాలు లెక్క, 5,000 పిల్లలకైతే 100 డబ్బాలు పెట్టాలి. ఆ 100 డబ్బాలకు మేతలు పోయాలంటే ఎంతసేపు పట్టద్ది? ఉదయం మొత్తం సరే సాయంత్రం పోయిపోయినా ఉదయం నిండా పోయాలంటే కనీసం వాడికి నడువులు కుంగిపోతాయి. దాదాపు 5-6 కట్టలు 7 కట్టల మేత పట్టద్ది 5 డబ్బాలు. అంటే ఒక డబ్బా వచ్చి 8 కిలోలు పట్టద్ది. 8 కిలోలు ఇంటూ అంటే 800 కేజీలు కాబట్టి 100 డబ్బాలు కదా, 800 కేజీలు కావాలి. 800 కేజీలు అంటే దాదాపు 8 కట్టలు పోయాలి మేత. 8 కట్టల మేత ఇప్పదీసి ఎప్పుడు పోయాలి అట్లా. అందుకని బాగా కష్టంగా ఉంటుంది. తర్వాత ఇవన్నీ కడుక్కోవాలి, నీళ్ళ గిన్నెలు ప్రతిరోజు కడిగిస్తాను. ఇంకో 2 పూటలు కడగద్దు అమ్మాయి కడిగి చేస్తే మేతలు 6 మంత్స్ నేను చూసుకుంటాను. ఇద్దరం చేసుకుంటున్నాం ప్రస్తుతానికి. ఇద్దరిని ఈరోజు ఇద్దరిని స్కూల్కి పంపించేసాను. వాడిని కూడా చిన్నవాడిని కూడా చేర్పించేసాను. అవునా, ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఏంటంటే పెంచుకోండి వాళ్ళ కేజీకి కంపెనీ వాడు ఇచ్చేదాన్ని బట్టి. అంటే కంపెనీ వాడు రేటు కానీ ఎక్కువ ఉంటే మనకి 6 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు కూడా ఇస్తారంట. మ్యాక్సిమం మినిమం 6-7 కంటే తక్కువే ఉండదు కంపెనీ ఫార్మాట్లో తీసుకుంటే. సపోజ్ మనకు 5,000 కోళ్ళు ఇచ్చాడు అనుకో, వాడు మళ్ళీ వెయిట్ కూడా అడుగుతాడు. నువ్వు కరెక్ట్గా చేసి ఇవ్వాలి మాకు, ఈ వెయిట్లు ఉండాలి మాకు అంటాడు. ఆన్ యావరేజ్ మనకి వెయిట్లు కూడా 2 కిలోలు 200 2 కిలోలు 300 రావాలి నాకు ఇన్ని రోజుల్లో అంటాడు. మళ్ళీ నువ్వు సీసీ కెమెరా కూడా బిగించుకుంటాడు. మేతలు అయ్యి కరెక్ట్గా వాడుతున్నావా, మెడిసిన్ అవి వాడుతున్నాడు, అయిన కట్ల మేత వాడాడు అని వాళ్ళ సూపర్వైజర్లు వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోతా ఉంటారు. అన్ని రాసి పెట్టుకోవాలి మనం. ప్రతిదీ లెక్క చెప్పాలి. అయితే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అయితే ఇప్పుడు మనం సొంతది అనుకో, మనం ఎన్ని వాడేమో ఎవరికి వాడే అసలు ఏమో నేనైతే లెక్క అసలు రాయను. నేనైతే ఫస్ట్లో రాసుకునేవాడిని. ఇప్పుడు దాదాపు అలవాటు అయిపోయిలా. అసలు లెక్క ఎప్పుడు పిల్లలు వచ్చినాయా, ఎప్పుడు తించానా, ఎన్ని మేత కట్టలు తెచ్చానా, ఎంత డబ్బులు పెట్టానా అనేది కూడా చూడండి. నేనైతే వచ్చి అమ్ముకోవడం, మళ్ళీ బ్యాచ్ రన్నింగ్లో ఉంటుంది కదా, అమ్ముకోవడం దేనికోదానికి వాడుకోవడం, ఆడికాని పిల్లకాయలు ఫీజులు కానీ దానికని దీని కానీ కడతా ఉంటాయి. ఈ రోజు 30,000-40,000 కట్టొచ్చా ఖర్చు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ మీద మొత్తం మేత అయితే మొత్తం కంపెనీ వాడు అట్లా చెప్తే మనం అట్ట అంతే. ఏదన్నా లాస్ వచ్చినా కూడా ఇప్పుడు సపోజ్ ఏదైనా మూట ప్రాబ్లం చచ్చిపోయింది అనుకో, వాడు అది మన ఎత్తినేస్తాడు. అంటే ఆల్మోస్ట్ నీ వల్ల జరిగింది, నువ్వు కరెక్ట్గా చేయలేదు అది ఇదని మోటార్టీ. అది కరెక్ట్ బాగా వస్తే మళ్ళీ అప్రిషియేట్ ఏం చేయడం మనల్ని. ₹1 అట్టిస్తాడు. ఒక 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు కూడా ఇచ్చాడు అనుకున్నాం కేజీకి. సపోజ్ 5,000 పిల్లలు అనుకో, ఒక 100 మోటార్లు చేయవచ్చు. 100 మోటార్లు వచ్చి 4,900 తేలినాయి మనకి. ఆ 4,900లో మనకి వాడు కేజీకి 7 రూపాయలు ఇచ్చినా కూడా 4,900 7 రూపాయలు అయ్యి ఆదాయం అంతే. మళ్ళీ మనం కూలోళ్ళని పెట్టుకుంటాం కదా, వాళ్ళకి జీతం ఇవ్వలే.